నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఇదివరకు నుండి మనం గతంలో పోరాడటం జరుగుతుంది మనం చూసాం. అయితే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి చాలా ఆలోచనలు వచ్చినాయి. అవును. అయితే చంద్రబాబు నాయుడు గారు దీన్ని వదిలేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కు మీద కూడా చేతులెత్తేసారని చెప్పి చాలా మంది అవహేళనగా మాట్లాడారు. ఇలాంటి టైంలో అందరికీ బిగ్ షాక్ లాగా విశాఖ ఉక్కు కోసం 11,000 కోట్లు సంథింగ్ ఎంత అమౌంట్ రిలీజ్ చేసి విశాఖ ఉక్కుకి మేము అండగా ఉంటామని చెప్పి మాట్లాడారు. దీన్ని బట్టి మీ అభిప్రాయం సార్? ముందుగా ఈరోజు నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ముందు అన్నగారికి ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, అది మేమేదో చేసేసాము, విశాఖ ఉక్కు గురించి మేమేదో మాట్లాడేసామని చెప్పి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు తప్ప, ఈ రోజున విశాఖ ఉక్కు గురించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, వీళ్ళందరూ కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున విశాఖ ఉక్కుకి 13,000 కోట్ల రూపాయలని గవర్నమెంట్ మోదీ గారు, సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు శాంక్షన్ చేశారు. అసలు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేసేస్తాను అని చెప్పి ఆ రోజున ఆ విషయం కనుక బయటకు వచ్చినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవ్వరూ కూడా దాని గురించి ఏమీ కూడా మాట్లాడే అవకాశం లేదు. వీళ్ళు ఏ విధమైన మాటలు కూడా మాట్లాడలేదు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలో కష్టపడి, అలాగే మరి మన పవన్ కళ్యాణ్ గారు, మరి పురంధరేశ్వరి గారు, వీళ్ళంతా కూడా కలిసి ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు అనేది నినాదంతో వాళ్ళు ఫస్ట్ నుంచి అదే చెప్పారు. ఈ రోజున దానికి 13,000 కోట్ల రూపాయలు తీసుకురావటం అంటే మరి తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజలకు న్యాయం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉందండి. ఇప్పుడు చూసుకుంటే ఎంత చేసినా సరే అంటే విస్తృత స్థాయిలో బురద జల్లి రాజకీయాలు చేయడానికి అయితే ముందుంటారు. ఈ రోజున విశాఖ ఉక్కు అనేది చెప్పి అనేది అందరికి సంబంధించిన విషయం. దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అయితే నోరు మెదపట్ల. నిన్నటి వరకు విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారు విశాఖ ఉక్కు గురించి. కనీసం సాక్షి పత్రికలో కానీ, వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఈ వార్త గురించి కనీసం కృతజ్ఞతలు తెలిపిన విషయం లేదు. అసలు ఏది దాఖలాలు లేవు. ఎలా చూడవచ్చు సార్ దీన్ని? అసలు వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఏది చేసినా వీళ్ళకి తప్పేనండి. ప్రజలకు చేసే మంచి విషయాలు కానీ ఏవి కనపడవు వీళ్ళకి. వాళ్ళు హయాంలో జరిగిన ఏయో మేము గొప్పగా చేసేవని చెప్పుకుంటానికి తప్ప, వంకలు పెట్టడానికి తప్ప వీళ్ళు ఈ ప్రభుత్వం మరి విమర్శించడానికే వాళ్ళు ఉన్నారు, ఆ నాయకులు ఉన్నారు. అందువలన ఏంటంటే దానికోసమే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఇప్పటికీ అదే పందాలో ఉండి మాట్లాడుతున్నారు తప్ప కనీసం వీళ్ళకి జ్ఞానోదయం అనేది అవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే మన పోలవరం ప్రాజెక్ట్కి 990 కోట్ల రూపాయలు డయాఫ్రమ్ వాల్ కోసం ఈ రోజున గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అంటే పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళు గవర్నమెంట్ ఉండగా పాపం మన నీటిపారుదల శాఖ మంత్రి అమ్మటి రాంబాబు, మన అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో చాలా వ్యంగ్యంగా 1%, 0.5%, మేమే మగోళ్ళు, మేమే దాన్ని కట్టి చూపించేస్తామని చెప్పిన మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడున్నారో ఈ రోజున కనబడట్లా. అలాగే అంబటి రాంబాబు గారు ఆ యొక్క ప్రాజెక్టు గురించి ఏమీ తెలియదు, డయాఫ్రమ్ వాల్ గురించి తెలియదు. అయినా ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చి ఆయన్ని అధిష్టానం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూర్చోబెట్టింది. ఆయన కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళెవ్వరూ కూడా ఏది చేయనటువంటి మంచి పనిని, పోలవరం ప్రాజెక్టుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోజున 990 కోట్లతోటి డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నారు అంటే మరి దాన్ని మనం మంచిగా అర్థం చేసుకోకుండా దానికి కూడా తూట్లు పడవాలి, ప్రజలు వీళ్ళకి ఏదో చెడ్డ పేరు రావాలి అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కళ్ళు తెరవలేదు, కళ్ళు తెరవరు.
మంచి చూస్తే వీళ్ళు మంచి చేస్తే కనుక వీళ్ళు అస్సలు కూడా దేన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అందుకని ప్రజలు ఇచ్చిన తీర్పుని వీళ్ళు శిరసావహించి ఇప్పటికైనా సరే ప్రజల్లోకి వచ్చి మాట్లాడమని, అలాగే అసెంబ్లీకి రమ్మనమని చెప్పి ఎన్నోసార్లు చెప్తా ఉన్నా కూడా అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో, అసెంబ్లీ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఎంత ఇదిలో ఉన్నారంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది. అది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ప్రజలకు అన్ని విషయాలు కూడా తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జ్ఞానోదయం చేసుకొని ప్రజలకు మంచి జరగాలని కోరుకోవాలని కూటమి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, అందరూ చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఈ రోజు కూడా అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు గారు ఆటోమేటిక్ గా అభివృద్ధి అంటే ఆయన అంటే అభివృద్ధి ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు రావడం, అలాగే కొంతమంది విదేశాలను పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రం వైపు రావడం, గతంలో ఇలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి ఎక్కడికక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం, అనేక మందిని ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, అవన్నీ నేనే స్టార్టింగ్ లో అందరితో ఎంఓయూలు కుదుర్చుకున్నా, చంద్రబాబు చేసింది ఏమీ లేదు, మొత్తం నేను కుదుర్చుకున్న ప్రాజెక్టులే, నేను కుదుర్చుకున్న పరిశ్రమలే చంద్రబాబు ఓపెన్ చేస్తున్నాడు, చంద్రబాబు చేసింది ఏమీ లేదు అన్నట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఎంతవరకు నిజమంటారు ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటివి చెప్పుకోవడానికి తప్ప ఆయన పరిపాలన తెలియదు, పరిపాలన విధానం తెలియదు. ముఖ్యంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అప్పటి తెలుగుదేశం పార్టీ 2019లో ఉన్నప్పుడు కియా సంస్థ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి మేము ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేస్తామని చెప్పి వచ్చినటువంటి సంస్థ ఇక్కడి నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకొని వేరే స్టేట్కి వెళ్ళిపోవటం జరిగింది. మరి ఈయన ఏ విధంగా మేము ఎంఓఐలు చేయించుకున్నాము, మేము అవన్నీ కూడా పెట్టేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. మరి ఆ విషయం కూడా మరి ప్రజలకు తెలుసు. దాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకొని మరి ప్రజల్లో వాళ్ళకి వచ్చిన చెడ్డ పేరుని ఇంకా ముందుకి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వీళ్ళు వెళ్తా ఉన్నారంటే వాళ్ళు మరి ప్రజలు కూడా క్షమించారు. అది వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది, ఇంకా మంచి చేస్తుంది ప్రజలకని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఏమండి, అసలు ఏం చెప్తానికి మనం ఏది చెప్పినా వీళ్ళు వినరు, మనం చెప్పేది వినరు. డిబేట్లో కూర్చుంటారు. వెంకటరెడ్డి అంట ఆయన కూర్చుంటాడు, ముఖం ఇంకా ఎలాగంటే అలా ఉంటుంది అయింది. ఎదట వ్యక్తులు కూర్చొని ఒక విషయం అడిగితే దాన్ని ఏంటంటే మొత్తం అంతా ముక్కు చుట్టూ చూపించి దాన్ని పక్కన పెట్టేసి జరుగుతున్న మంచి పనులు జీర్ణించుకోలేక ఈ బురద జల్లే కార్యక్రమం అనేది వీళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. వీళ్ళకి అలవాటు అయిపోయింది, ఆ అలవాటు పోదు. మొన్న తిరుపతిలో జరిగిన కార్యక్రమానికి కూడా మన రోజా గారు అక్కడ ఏదో ఏంటది మీటింగ్ జరుగుతున్నట్టు అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే వాళ్ళని పలకరించడం పోయి అక్కడికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నినాదాలు చేసుకుంటూ మరి పైకి వెళ్తా ఉన్నారంటే వాళ్ళకి అసలు ప్రజల మీద న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉందా? లేదు. కాబట్టి వీళ్ళు విమర్శలు అనేవి సహజం. వీటిలన్నింటిని పక్కన పెట్టేసుకొని కూటమి ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి అసలు ఎదురనేది ఉండదు. అది వాళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళు అట్లా మాట్లాడతాం బురద తల్లుతుంది తప్ప వేరేది ఏమీ లేదు.